మీకు తెలుసా, 3 రకాల దురాత్మలు ఉన్నాయి. 3 రకాల దురాత్మలు. మనిషిని పట్టి పీడించే దురాత్మ, సమాజాన్ని పట్టి పీడించే దురాత్మ, సంఘాల ఐక్యతను పట్టి పీడిస్తున్న దురాత్మ. మీరు పొమ్మంటే బంధిస్తే బంధించబడి భయపడే దురాత్మ ఏంటో తెలుసా? మనిషిని పట్టి పీడించే దురాత్మ మాత్రమే భయపడుతుంది. నువ్వు సమాజాన్ని పట్టి పీడించే దురాత్మను, సంఘ ఐక్యతను పాడు చేయడానికి పట్టి పీడించే దురాత్మను నువ్వు ఎంత పొమ్మన్నా, నువ్వు తలకిందులు తపస్సు చేసినా అది పోదు. నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎన్ని స్తుతులు చేసినా, ఎన్ని వాక్యాలు చదివినా, అది కూడా అవసరమైతే ఇంకో పాట నీతో కలిసి పాడిద్ది, అది కూడా ఇంకో వచనం నీతో కలిసి చదివిద్ది. కానీ అది మాత్రం భయపడదు. ఎందుకంటే దాన్ని వెళ్ళగొట్టడానికి ఏ అభిషేకం పనిచేయదు, దాన్ని వెళ్ళగొట్టడానికి ఏ వరము పనిచేయదు, దాన్ని వెళ్ళగొట్టడానికి మన శక్తి సరిపోదు. దాన్ని వెళ్ళగొట్టాలంటే ఒకే ఒక ఆయుధం ఉంది, ఒక్కటే ఆయుధం. ఏమిటో తెలుసా? దేవుని జ్ఞానము, దేవుని సత్యము సమాజంలోనికి రాగానే ఆ అజ్ఞానపు చీకట్లు వాటికవే తొలగిపోతాయి. ఆమేన్. దేవునికి లోబడి వాడిని గద్దించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. దేవుని వెలుగు, దేవుని జ్ఞానం వచ్చినప్పుడే ఈ చీకట్లు పారిపోతాయి. వెలుగు ఎలా వస్తుందంట? 119వ కీర్తన 130వ వచనంలో రాయబడి ఉంటుంది వెలుగును గూర్చి. ఏమిటో తెలుసా? నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యము వెల్లడైనప్పుడే వెలుగు కలుగుతుంది, అప్పుడే చీకట్లు పారిపోతాయి. ప్రైజ్ ద లార్డ్.